నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మీ ద్వారా తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు మనని ఆశీర్వదించాలని కూడా ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో రేపు 22వ తారీఖున బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతుంది అయోధ్యలో. ఇది నిజంగా మనందరికీ చిరకాల వాంఛ కూడా. దశాబ్దాల కాలంగా ఇది కొంచెం ఇరకాటంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఒక సువర్ణావకాశం ఇచ్చారు అని చెప్పి భావిస్తున్నాను. ఇవాళ మోడీ గారు కోర్టు ద్వారా దాన్ని పరిష్కారం కలిగిస్తూ రేపు 22వ తారీఖున శ్రీరాముని ప్రతిష్టాపన జరగబోతుంది. ఆ సందర్భంలో ఇవాళ నుండి రాబోయే 22వ తారీఖు వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరూ రాముడికి భక్తి శ్రద్ధలతో ఏ విధంగా మనం పూజ చేస్తామో అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఈ పరిశుభ్రతని చేపట్టాలి అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ నేను కారంచేడు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అక్కడ స్వచ్ఛతా అభియాన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సంతోషం ఏమిటంటే మా మనవరాళ్ళు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా భగవంతుడు అనుగ్రహంగా భావిస్తూ అందరూ కూడా మరి ఒక్కసారి సుఖ సంతోషాలతో విరాజిల్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు.